హలో ఎవ్రీవన్, ఇవాళ వీడియోలో మనం సైన్స్ అండ్ టెక్నాలజీ అవార్డ్స్, ఎకానమీ, నేషనల్, ఇంటర్నేషనల్ సంబంధించి పోటీ పరీక్షలు ప్రత్యేకంగా 2024లో జరిగినటువంటి టాప్ కరెంట్ అఫైర్స్ బిట్స్ గురించి క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. మొత్తం మనకి 1000 బిట్స్ అయితే ఉన్నాయమ్మా. ఈ వీడియోలో మనం పార్ట్ 1గా 50 బిట్స్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియోలో. కాబట్టి వీడియోని స్కిప్ చేయవద్దు. ప్రతి ఒక్కరు కూడా టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ కూడా డైలీ నేను మీకు అయితే అప్డేట్స్ అయితే పెడుతుంటాను. కింద మీ కామెంట్ చేసిన వాటికి లింక్స్ అయితే పిన్ చేయడం జరిగింది. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు వీడియోని లైక్ చేస్తేనే మాకు మరింత మోటివేషన్గా ఉంటుంది మరిన్ని వీడియోస్ అయితే చేయడానికి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలకి వెళ్ళిపోదాం. ఇక్కడ మీరు గమనిస్తే మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ అవార్డ్స్, ఎకానమీ, నేషనల్, ఇంటర్నేషనల్ సంబంధించి టాప్ ఇంపార్టెంట్ బిట్స్ అనేవి కరెంట్ అఫైర్స్ సంబంధించి మీరు ఎలాంటి పోటీ పరీక్ష ప్రిపేర్ అవుతున్నా సరే కంపల్సరీ వచ్చేటువంటి బిట్స్ అనేది. ఓకేనా? ఇక్కడ చూడండి, బిట్ నెంబర్ 1. అరుదైన వృక్ష జాతులను ఏ రాష్ట్రంలోని వాగామెన్ నగరంలో పరిశోధకులు కనుగొన్నారు? ఏ తమిళనాడు, బి కర్ణాటక, సి కేరళ, డి ఆంధ్రప్రదేశ్. ఆన్సర్ సి అంటే కేరళ. బిట్ నెంబర్ 2. వ్యాక్సిన్ కోల్డ్ చైన్ మేనేజ్మెంట్ కోసం భారత ప్రభుత్వం పశుసంవర్ధక మరియు పాడి పరిశ్రమ శాఖ ఎవరితో ఒప్పందం కుదుర్చుకుంది? యుఎన్డిపి, బి టాటా గ్రూప్, సి డబ్ల్యూహెచ్ఓ, డి ప్రపంచ బ్యాంక్. మనకు ఆన్సర్ ఏ అంటే యుఎన్డిపి. బిట్ నెంబర్ 3. ఇటాలియన్ ఓపెన్ టైటిల్ గెలుచుకున్న మహిళా టెన్నిస్ క్రీడాకారిణి ఎవరు? ఏ ఎలెనా రబైకిన్, బి అరీనా సబలెంకా, సి ఓన్స్ జబీర్, డి ఇంగా స్వీటెక్. ఆన్సర్ డి ఇంగా స్వీటెక్. 4. ఫెడరేషన్ కప్ 2024 ఏ రాష్ట్రంలో నిర్వహించబడింది? ఏ కేరళలో, బి పశ్చిమ బెంగాల్లో, సి ఒడిశాలో, డి తమిళనాడులో. ఆన్సర్ సి ఒడిశాలో. బిట్ నెంబర్ 5. అంతర్జాతీయ ఫుట్బాల్ నుండి రిటైర్మెంట్ ప్రకటించిన ఫుట్బాల్ ఆటగాడు ఎవరు? ఏ బెంజమిన్ ఫ్రాంక్లిన్, బి సునీత్ ఛేత్రి, సి మెస్సీ, డి క్రిస్టియానో రొనాల్డ్. ఆన్సర్ బి సునీల్ ఛేత్రి. బిట్ నెంబర్ 6. విద్యలో ఆయన చేసిన విశేష కృషికి గాన్ గ్లోబల్ ఎక్సలెన్స్ అవార్డ్ 2024 ఎవరికి లభించింది? ఏ ప్రొఫెసర్ కృష్ణస్వామి, బి డాక్టర్ వివేక్ గుర్తుంగ్, సి చంద్రకాంత్ సతీజ, డి ప్రొఫెసర్ మాధవ్ రావ్. ఆన్సర్ సి చంద్రకాంత్ సతీజ. బిట్ నెంబర్ 7. భారత పరిశ్రమల సమాఖ్య అధ్యక్షుడిగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ఏ సంజీవ్ పూరి, బి అలోక్ మెహతా, సి అరుణ్ పూరి, డి వివేక్ సిన్హా. ఆన్సర్ ఏ సంజీవ్ పూరి. బిట్ నెంబర్ 8. ఇటీవల హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన ఇబ్రహీం రైసీ ఏ దేశ అధ్యక్షుడు? ఏ ఇరాక్, బి ఇరాన్, సి ఖతార్, డి పాకిస్తాన్. ఆన్సర్ బి ఇరాన్. బిట్ నెంబర్ 9. ప్రతి సంవత్సరం ప్రపంచ శరణార్థుల దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు? ఏ 19 మే, బి 20 మే, సి 21 మే, డి 22 మే. ఆన్సర్ బి 20 మే. బిట్ నెంబర్ 10. ప్రతి సంవత్సరం జాతీయ తీవ్రవాద వ్యతిరేక దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు? ఏ 19 మే, బి 20 మే, సి 21 మే, డి 22 మే. ఆన్సర్ సి అంటే 21 మే. బిట్ నెంబర్ 11. 17th మే 2024న ప్రపంచవ్యాప్తంగా ఏ రోజు జరుపుకుంటారు? ఏ ప్రపంచ టెలికమ్యూనికేషన్ మరియు ఇన్ఫర్మేషన్ సొసైటీ దినోత్సవం మరియు ప్రపంచ హైపర్టెన్షన్ దినోత్సవం, బి అంతర్జాతీయ నర్సుల దినోత్సవం మరియు ప్రపంచ పుస్తక దినోత్సవం, సి ప్రపంచ పర్యావరణ దినోత్సవం మరియు అంతర్జాతీయ యోగా దినోత్సవం, డి ప్రపంచ ఆహార దినోత్సవం మరియు ప్రపంచ పేదరిక నిర్మూలన దినోత్సవం. ఆన్సర్ ఏ అంటే ప్రపంచ టెలికమ్యూనికేషన్ మరియు ఇన్ఫర్మేషన్ సొసైటీ దినోత్సవం మరియు ప్రపంచ హైపర్ టెన్షన్ దినోత్సవం. బిట్ నెంబర్ 12. భారతదేశ ఎగుమతి రికార్డు 2023-2024 ఆర్థిక సంవత్సరంలో ఎన్ని బిలియన్ యుఎస్ డాలర్లకు చేరుకుంది? ఏ $750 బిలియన్,
బి 778 బిలియన్ యుఎస్ డాలర్, సి 800 బిలియన్ యుఎస్ డాలర్, డి 825 బిలియన్ యుఎస్ డాలర్. ఆన్సర్ బి 778 బిలియన్ యుఎస్ డాలర్. బిట్ నెంబర్ 13 మూడీస్ ప్రకారం 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం ఏ శాతం వృద్ధి రేటుతో వృద్ధి చెందుతుంది? ఏ 6.1%, బి 6.3%, సి 6.6%, డి 6.9%. ఆన్సర్ సి 6.6%. 14th ఫోన్పే ఏ శ్రీలంక చెల్లింపుల యాప్తో భాగస్వామ్యం కలిగి ఉంది? ఏ పేటిఎం, బి ఈ సేవ, సి లంకాపే, డి డైలాగ్. ఆన్సర్ సి లాంగ్ పే. బిట్ నంబర్ 15 భారతదేశ పట్టణ నిరుద్యోగ రేటు మార్చి త్రైమాసికంలో ఎంత శాతానికి తగ్గింది? ఏ 7.1%, బి 6.9%, సి 6.7%, డి 6.5%. సో ఆన్సర్ సి 6.7%. బిట్ నెంబర్ 16 ఇటీవల ఏ కంపెనీ వ్యవసాయ డ్రోన్ DGCA నుండి ధృవీకరణం పొందింది? రిలయన్స్ ఇండస్ట్రియల్, బి టీసీఎస్, సి ఐటీసీ, డి AITMC వెంచర్ లిమిటెడ్. ఆన్సర్ డి AITMC వెంచర్ లిమిటెడ్. బిట్ నెంబర్ 17 FY24లో ప్రభుత్వం రంగ బ్యాంకుల మొత్తం లాభం ఎన్ని లక్షల కోట్ల రూపాయలు? ఏ 1.2 లక్షల కోట్లు, బి 1.3 లక్షల కోట్లు, సి 1.4 లక్షల కోట్లు, డి 1.5 లక్షల కోట్లు. ఆన్సర్ సి 1.4 లక్షల కోట్లు. బిట్ నెంబర్ 18 కేన్స్ ఫిలిం ఫెస్టివల్ 2024 ఏ దేశంలో నిర్వహించబడుతుంది? ఏ ఇటలీలో, బి స్పెయిన్లో, సి ఫ్రాన్స్లో, డి జర్మనీలో. ఆన్సర్ సి ఫ్రాన్స్లో. బిట్ నెంబర్ 19 ప్రపంచంలో మొట్టమొదటి 6G పరికరాన్ని ఏ దేశం ప్రారంభించింది? ఏ అమెరికా, బి చైనా, సి జపాన్, డి దక్షిణ కొరియా. ఆన్సర్ సి జపాన్. సో జపాన్ మన టెక్నాలజీలో ఎప్పుడు ముందే ఉంటుంది. సో బిట్ నెంబర్ 20 ఏ భారత సైన్యం పోర్టబుల్ ఆసుపత్రిని విజయవంతంగా పరీక్షించింది? ఏ భారతీయ నావికా దళం, బి భారతీయ సైన్యం, సి భారత వైమానిక దళం, డి భారత సరిహద్దుల భద్రతా దళం. సి ఆన్సర్ భారత వైమానిక దళం. 21 భారత ఫ్రాన్స్ దేశాలు 7వ విడత సంయుక్త సైనిక విన్యాసం మేఘాలయలోని ఉమ్రేయిలో నిర్వహించడం జరుగుతుంది. అయితే దీని పేరు ఏమిటి? ఆన్సర్ ఏ ఎక్స్రేంజ్ గరుడ, బి ఎక్స్రేంజ్ వజ్ర, సి ఎక్స్రేజ్ శక్తి, డి ఎక్స్రేజ్ భద్ర. ఆన్సర్ సి ఎక్స్రేజ్ శక్తి. 22 ఏ దేశపు పోర్ట్ నిర్వహణ బాధ్యతను భారతదేశం దక్కించుకుంది? ఏ ఇరాన్లోని చబహర్ పోర్ట్, బి శ్రీలంకలోని కొలంబో పోర్ట్, సి మాల్దీవులోని మాలే పోర్ట్, డి బంగ్లాదేశ్లోని చిత్తగాంగ్ పోర్ట్. ఆన్సర్ ఏ ఇరాన్లోని చబహర్ పోర్ట్. బిట్ నెంబర్ 23 ఏ దేశంలో ఫోన్పే తన సేవలను ప్రారంభించింది? ఏ ఇరాన్, బి శ్రీలంక, సి మాల్దీవులు, డి బంగ్లాదేశ్. ఆన్సర్ బి శ్రీలంక. బిట్ నెంబర్ 24 జమిలీ ఎన్నికలు జరుగుతున్న 6 దేశాలు. ఏ జర్మనీ, జపాన్, దక్షిణాఫ్రికా, స్వీడన్, బెల్జియం, ఇండోనేషియా. బి చైనా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, అమెరికా, కెనడా. సి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జపాన్, డి దక్షిణ కొరియా, సింగపూర్, మలేసియా. ఆన్సర్ ఏ జర్మనీ, జపాన్, దక్షిణాఫ్రికా, స్వీడన్, బెల్జియం, ఇండోనేషియా. బిట్ నెంబర్ 25 ఇటీవల ఏ దేశం జననాలు రేట్లు పడిపోవడంతో నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటించింది? మంత్రిత్వ శాఖను కూడా ఏర్పాటు చేసింది. ఏ చైనా, బి దక్షిణ కొరియా, సి జపాన్, డి న్యూజిలాండ్. ఆన్సర్ బి దక్షిణ కొరియా. బిట్ నెంబర్ 26 క్యాన్సర్ కారక పదార్థాలు ఉన్నాయన్న కారణంతో భారత్కు చెందిన MDH మరియు ఎవరెస్ట్ మసాలాలను ఏ దేశం బ్యాన్ చేసింది? ఏ ఇరాన్, బి శ్రీలంక, సి నేపాల్, డి మాల్దీవులు. సో ఆన్సర్ సి నేపాల్. బిట్ నెంబర్ 27
ప్రస్తుత సింగపూర్ ప్రధాని ఎవరు? లీ క్వాన్ యు, బి లీ హిస్యన్ లూంగ్, సి లారెన్స్ వాంగ్, డి నన్. ఆన్సర్ సి లారెన్స్ వాంగ్. బిట్ నెంబర్ 28. ఏ రాష్ట్రం అడవుల్లో మంటలు నివారించడానికి పిరుల్ లావో పైసే పవో అనే కార్యక్రమం చేపట్టింది? ఏ ఇరాన్, బి శ్రీలంక, సి మాల్దీవులు, డి ఉత్తరాఖండ్. ఆన్సర్ డి ఉత్తరాఖండ్. బిట్ నెంబర్ 29. సెంటర్ ఫర్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2024లో దేశంలో టాప్లో నిలిచిన యూనివర్సిటీ? ఏ ఐఐటి ఢిల్లీ, బి ఐఐటి ముంబై, సి ఐఐఎం అహ్మదాబాద్, ఐఐఎస్సి బెంగళూరు. సి. సో మనకు ఆన్సర్ సి ఐఐఎం అహ్మదాబాద్. బిట్ నెంబర్ 30. లోకసభ మరియు అసెంబ్లీ ఎన్నికలతో పాటే మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించడానికి వీలు కల్పించే ఆర్టికల్ ఏది? ఏ ఆర్టికల్ 243K, బి ఆర్టికల్ 289, సి ఆర్టికల్ 324, డి ఆర్టికల్ 356. ఆన్సర్ సి ఆర్టికల్ 324. బిట్ నెంబర్ 31. ఇటీవల మరణించిన ప్రత్యేక తెలంగాణ తొలి దశ ఉద్యమకారుడు కోలిశెట్టి రామదాసు ఏ జిల్లాకు చెందినవాడు? ఏ వరంగల్, బి మహబూబ్ నగర్, సి ఖమ్మం, డి నల్గొండ. సో ఆన్సర్ సి ఖమ్మం. 32. ఏ భారత వారసత్వ సంపద రచనలను ఆసియా పసిఫిక్ రీజియన్ మెమోరీ ఆఫ్ ది వరల్డ్ రిజిస్టర్లో యునెస్కో చేర్చింది? ఏ రామచరిత మానస్, బి పంచతంత్ర, సి సహృదయ లోచన, డి నన్. ఆన్సర్ ఏ రామచరిత మానస్. బిట్ నెంబర్ 33. తెలంగాణకు సంబంధించిన 2050 మాస్టర్ ప్లాన్ దేనికి సంబంధించింది? వ్యవసాయ రంగ అభివృద్ధి, బి పారిశ్రామిక రంగ అభివృద్ధి, సి విద్యారంగ అభివృద్ధి, డి ఆరోగ్య రంగ అభివృద్ధి. సో ఆన్సర్ బి పారిశ్రామిక రంగ అభివృద్ధి. బిట్ నెంబర్ 34. 2024 జనవరి 26 గణతంత్ర దినోత్సవం వేడుకల్లోని తెలంగాణ శకటం పేరు? ఏ జై తెలంగాణ, బి బంగారు తెలంగాణ, సి జయ జయ హే తెలంగాణ, డి నన్ ఆఫ్ ది అబోవ్. ఆన్సర్ సి జయ జయ హే తెలంగాణ. 35. ప్రపంచంలోని తొలి 6G డివైస్ను ఏ దేశం ఆవిష్కరించింది? ఏ చైనా, బి జపాన్, సి అమెరికా, డి దక్షిణ కొరియా. ఆన్సర్ బి జపాన్. బిట్ నెంబర్ 36. సౌర కుటుంబం బయట సైంటిస్టులు గుర్తించిన మెత్తటి గ్రహం పేరేమిటి? GJ1002b, బి TRAPPIST/1G -1G, సి WASB 193b, డి ASWP 190A. ఆన్సర్ సి WASP 193b. బిట్ నెంబర్ 37. ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాలో కౌండిన్య అభయారణ్యంలో గుర్తించిన అరుదైన కప్ప ఏది? ఏ బ్లాక్ టోడ్, బి హైలా రాణా గ్రాసిలిస్, సి గోల్డెన్ పాడ్, డి నన్ ఆఫ్ ది అబోవ్. ఆన్సర్ బి హైలా రాణా గ్రాసిలిస్. 38. బిట్ నెంబర్ 38. హిమాలయ ప్రాంతంలో కొండ చర్యల విరిగిపడడాన్ని ముందుగా హెచ్చరించే ఫ్రేమ్వర్క్ను ఏ ఐఐటి రూపొందించింది? ఐఐటి ఢిల్లీ, బి ఐఐటి బాంబే, సి ఐఐఎం అహ్మదాబాద్, డి ఐఐటి రూర్కీ. సో ఆన్సర్ డి ఐఐటి రూర్కీ. సో బిట్ నెంబర్ 39. బయోడిగ్రేడబుల్ నేచురల్ ఫైబర్ హై డెన్సిటీ పాలిథిన్ అభివృద్ధి చేసిన ఐఐటి ఏది? ఏ ఐఐటి ఢిల్లీ, బి ఐఐటి బాంబే, బి ఐఐటి మండి, డి ఐఐటి అహ్మదాబాద్. ఆన్సర్ సి ఐఐటి మండి. బిట్ నెంబర్ 40. ఏ భారత బాక్సింగ్ ప్లేయర్ పై ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ నిషేధం విధించింది? ఏ సోనియా చౌహాన్, బి పర్వీన్ హడా, సి మేరీకోమ్, డి నాన్. ఆన్సర్ నెంబర్ బి పర్వీన్ హడా. బిట్ నెంబర్ 41. ఛత్తీస్గఢ్లో SAIL సాయిల్ యొక్క బిలాయ్ స్టీల్ ప్లాంట్ BSP ఎక్కడ ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్ట్ను ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది? ఏ రాయ్పూర్, బి దుర్గ్, సి రాజ్నందగావ్, డి బిలాస్పూర్. ఆన్సర్ బి దుర్గ్. బిట్ నెంబర్ 42. ఈ ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్ట్ యొక్క సామర్థ్యం ఎంత?
ఏ 5 మెగావాట్లు, బి 10 మెగావాట్లు, సి 15 మెగావాట్లు, డి 20 మెగావాట్లు. ఆన్సర్ సి 15 మెగావాట్లు. బిట్ నెంబర్ 43. ఈ ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్ట్ ఎక్కడ స్థాపించబడుతుంది? ఏ మహానది, బి శివనారాయణ నది, సి మసదేవ్ నది, డి మరోడా 1 రిజర్వాయర్. ఆన్సర్ డి మరోడా 1 రిజర్వాయర్. బిట్ నెంబర్ 44. ఫోన్పే ఇటీవల ఏ దేశంలో యూపీఐ సేవలను ప్రారంభించింది? ఏ నేపాల్, బి బంగ్లాదేశ్, సి శ్రీలంక, డి థాయిలాండ్. ఆన్సర్ సి శ్రీలంక. బిట్ నెంబర్ 45. ప్రఖ్యాత ఆంగ్ల రచయిత రస్కిన్ బాండ్కు ఏ పురస్కారం లభించింది? ఏ పద్మభూషణ్, బి సాహిత్య అకాడమీ ఫెలోషిప్, సి జ్ఞానపీఠ్ అవార్డ్, డి రాజీవ్ గాంధీ పురస్కారం. ఆన్సర్ బి సాహిత్య అకాడమీ ఫెలోషిప్. బిట్ నెంబర్ 46. కేన్స్ ఫిలిం ఫెస్టివల్ 2024లో ఇండియన్ పెవిలియన్ ప్రారంభించబడింది. ఇది ఎక్కడ జరుగుతుంది? ఏ ఫ్రాన్స్, బి కెనడా, సి జర్మనీ, డి ఆస్ట్రేలియా. ఆన్సర్ ఏ ఫ్రాన్స్. బిట్ నెంబర్ 47. అంతర్జాతీయ టీ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాం? మార్చ్ 21, బి ఏప్రిల్ 21, సి మే 21, డి జూన్ 21. ఆన్సర్ సి మే 21. బిట్ నెంబర్ 48. ఫుట్బాల్ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాం? ఏ ఆగస్ట్ 9, బి మే 25, సి అక్టోబర్ 21, సి నవంబర్ 14. ఆన్సర్ బి మే 25. బిట్ నెంబర్ 49. శాస్త్రవేత్తలు గుర్తించిన WASP 19 గ్రహం గురించి ఏది నిజం? ఏ ఇది మన గురుగ్రహం కంటే 50% చిన్నది, 50% చిన్నది. బి ఇది మన గ్రహం కంటే 50% పెద్దది. సి ఇది మన గ్రహం కంటే 50% తేలిగ్గా ఉంటుంది. డి ఇది మన గ్రహం కంటే 50% బరువుగా కూడా ఉంటుంది. ఆన్సర్ బి ఇది మన గ్రహం కంటే 50% పెద్దది, అంటే భూమి కంటే పెద్దది అనేసి. బిట్ నెంబర్ 50. WASP 19 గ్రహం మనకు ఎంత దూరంలో ఉంది? ఏ 120 కాంతి సంవత్సరాలు, బి 1200 కాంతి సంవత్సరాలు, సి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది 12,000 కాంతి సంవత్సరాలు, సి 1,20,000 కాంతి సంవత్సరాలు. ఆన్సర్ బి 12,000 కాంతి సంవత్సరాలు. సో ఇది మా కరెంట్ అఫైర్స్ సంబంధించి టాప్ 50 బిట్స్ అనేవి మనకి 2024లో 2024లో జరిగినటువంటి కరెంట్ అఫైర్స్ బిట్స్. కంపల్సరీ మీకు సివిల్స్ అయినా సరే, ఏపీపీఎస్ అయినా సరే, టీఎస్పీఎస్ అయినా సరే, సో మీరు ఎస్ఎస్సీ అయినా సరే, డిఎస్సీ అయినా సరే, టెట్ అయినా సరే, సో ఎలాంటి పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్నా సరే, సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి, సో నేషనల్ నుంచి 100% వచ్చేటువంటి క్వశ్చన్స్ అనేవి. సో నెక్స్ట్ వీడియోలో ఆ వీడియో మిస్ కాకుండా ఉండాలనుకోండి వీడియోని తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని, సో ప్రతి ఒక్కరు టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. కింద మీకు కామెంట్ చేసిన వాడికి లింక్స్ అయితే ఇచ్చేస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి వీడియోని లైక్ చేయండి. సో దాన్ని బట్టి మీకు వీడియో చేయాలా మీకు చేయాలి అనేసి మాకు కొంత మోటివేషన్ అయితే రావడం జరుగుతుంది. సో ఫైనల్లీ థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.